అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా రాబోతోంది. ఈ సినిమాను అఫీషియల్గా అనౌన్స్ చేశారు టీం. ఇక ఈ సినిమా కోసం కళ్లు తిరిగే బడ్జెట్ని పెట్టబోతున్నారట సన్ పిక్చర్స్. అంతేకాదు బన్నీతో పాటు అట్లీకి కూడా భారీగా రెమ్యునరేషన్ ముట్టబోతున్నట్టు తెలుస్తోంది. గ్రాఫిక్స్ కోసమే ఏకంగా 250 కోట్లు ఖర్చు చేయబోతున్నారంటే సినిమా మొత్తానికి ఎంత బడ్జెట్ పెడుతున్నారు? స్టార్స్ రెమ్యునరేషన్ ఎంత? బాహుబలితో తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిలో వెలిగిపోయింది. ఆ తర్వాత వచ్చిన RRR, పుష్ప ఫ్రాంచైజ్ సినిమాలు దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాయి. ఈ కారణాల వల్ల తెలుగులో రాబోయే పెద్ద బడ్జెట్ సినిమాలన్నీ పాన్ ఇండియా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తీస్తున్నారు. రాజమౌళి లాంటి డైరెక్టర్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీయటం మొదలుపెట్టారు. ప్రస్తుతం సౌత్ ఇండియా నుంచి ప్రపంచం దృష్టిని ఆకర్షించే సినిమాలు బయటకు వస్తున్నాయి. అలాంటి ఒక భారీ సినిమా అనౌన్స్మెంట్ తాజాగా వచ్చింది. అట్లీ డైరెక్షన్లో అల్లు అర్జున్ నటిస్తున్న సినిమాను అఫీషియల్గా అనౌన్స్ చేశారు టీం. అల్లు అర్జున్ ఫ్యాన్స్ దిల్ ఖుష్ అయ్యేలా భారీ బడ్జెట్తో అద్భుతమైన కాన్సెప్ట్తో ఈ సినిమా తెరకెక్కబోతోంది. అంతేకాదు ఈ సినిమా బడ్జెట్, స్టార్స్ రెమ్యునరేషన్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. జవాన్తో సహా పెద్ద హిట్ సినిమాలు తీసిన అట్లీ, పుష్ప హీరో కలిసి చేస్తున్న ఈ సినిమా బడ్జెట్ దాదాపు 800 కోట్ల రూపాయలు అని పింక్ విల్లా తెలిపింది. ఇందులో ఆశ్చర్యం ఏంటంటే ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కోసం మాత్రమే 250 కోట్లు సన్ పిక్చర్స్ ఖర్చు చేస్తోంది. ఇక పాన్ ఇండియా హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు ఈ సినిమా కోసం దాదాపు 200 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇది కాకుండా సినిమా లాభాల్లో నుంచి 15% షేర్ కూడా అల్లు అర్జున్కు దక్కుతుంది. ఇక డైరెక్టర్ అట్లీ కెరీర్లో ఇది 6వ సినిమా. ఈ సినిమా కోసం ఆయనకు 100 కోట్ల రూపాయలు ఇస్తున్నారని సమాచారం. అట్లీ ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకునేలా ఒక పాన్ వరల్డ్ సినిమాగా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు. హాలీవుడ్లోని టాప్ స్టూడియోస్లలో ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ పనులు జరుగుతున్నాయి. బడ్జెట్ చూస్తే రాజమౌళి కొత్త సినిమా కంటే సినిమా బడ్జెట్ తక్కువే. మహేష్ బాబుతో రాజమౌళి తీసే సినిమా బడ్జెట్ 1000 కోట్లు అని సమాచారం. మరి ఈ సినిమాలతో సౌత్ సినిమా ఏ స్థాయికి వెళుతుందో చూడాలి.